ఒకరు వద్దు మహాప్రభో అంటుంటే మరొకరు వదల బొమ్మాళి వదలా అంటున్నారు. టీడీపీ జనసేన పొత్తు తర్వాత సీన్ మారుతుంది అనుకుంటే ఇంకా ఎక్కువైంది. రోజుకో లేఖాస్త్రంతో కాపు నేత హరిరామ జోగయ్య విరుచుకుపడుతుంటే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కాపుల కురువృద్ధుడు, కాపుల కోసం కాపు కాసే నేతగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు హరిరామ జోగయ్య. నిన్న మొన్నటి వరకు పవన్ కు వరుస లేఖలతో సలహాలిచ్చిన హరిరామ జోగయ్య తాను అధ్యక్షుడిగా ఉన్న కాపు సంక్షేమ సేనను తాత్కాలికంగా రద్దు చేశారు. కాపు సంక్షేమ సేన ఎందుకు ఏర్పాటు చేయాల్సొచ్చింది, ఇన్నేళ్లు ఎలా నడిపాం, ఏమేం చేశామో వివరిస్తూ లేఖ విడుదల చేశారు హరిరామ జోగయ్య. ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమ పోరాటం నుంచి విరమించుకునే దశలో తాను కాపు సంక్షేమ సేనని ఏర్పాటు చేశానని, దీని ద్వారా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేస్తున్నానని వివరించారు. తన కొడుకు రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు హరిరామ జోగయ్య. కాపులను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించానే తప్ప తన స్వలాభం కోసం ఎన్నడూ చూసుకోలేదన్నారు. కానీ తనను పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు సహా అందరూ అపార్థం చేసుకున్నారని, కొందరు అమర్యాదగా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. ప్రజారాజ్యం కోసం తాను ఎంపీ పదవిని సైతం వదులుకొని పార్టీలో చేరారని గుర్తు చేశారు హరిరామ జోగయ్య. కానీ చిరంజీవి ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా తనతో సహా కాపులు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఇప్పుడు రావద్దన్నదే తన ఆవేదనన్నారు హరిరామ జోగయ్య. అందుకే తాత్కాలికంగా రాజకీయంగా తప్పుకుంటున్నానని తెలిపారు. కాపు సంక్షేమ సేనలో అన్ని కార్యవర్గాలు, అనుబంధ సంఘాలు, వివిధ వ్యక్తుల హోదాలు రద్దవుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలయ్యాక కొత్త కమిటీలు ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తానని, అప్పటి వరకు తాను రాజకీయ విశ్లేషకుడుగా కొనసాగుతా అన్నారు హరిరామ జోగయ్య. అయితే ఈ లేఖ చివరిలోనూ ఆయన ఓ ట్విస్ట్ ఇచ్చారు. జనసేన ఇలా నడుచుకోవాలి, పొత్తుతో అధికారం శాసించే స్థాయిలో ఉండాలంటూ నెల రోజులుగా వరుస లేఖలు రాసిన హరిరామ జోగయ్య ఇదే చివరి లేఖ అంటూ ప్రతి లెటర్ రిలీజ్ చేసే ముందు చెప్పుకొచ్చారు. చివరి లేఖ అన్న తర్వాత కూడా మరో 4 లేఖలు రాశారు. తాజాగా రాసిన లేఖలో రాజకీయంగా తప్పుకుంటున్నానని, విశ్లేషకుడుగా ఉంటానంటూనే పవన్ కళ్యాణ్ కు సలహాలు, సూచనలు కొనసాగుతాయనే హింటిచ్చారు. వదల బొమ్మాళి వదల అన్నట్లు పవన్ కు ఏ పరిస్థితుల్లో అయినా సలహాలు కొనసాగుతాయంటున్నారు హరిరామ జోగయ్య. అయితే తనకు సలహాలివ్వద్దని హరిరామ జోగయ్య పేరు తీయకుండా ఇండైరెక్ట్ గా ఇటీవల ఓ సభలో చెప్పారు పవన్. పవన్ పరోక్ష వ్యాఖ్యల తర్వాత కూడా టీడీపీ, జనసేన జయహో బీసీ పేరుతో సభ జరిపాక బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ ఈ నెల 6న లేఖ రాశారు హరిరామ జోగయ్య. 52% ఉన్న బీసీలకు 10 అంశాలతో డిక్లరేషన్ ప్రకటిస్తే జనాభాలో 25% ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒకవైపు వద్దు మహాప్రభో అంటూ పవన్ చేతులెత్తి మొక్కుతున్నా, మరోవైపు కాపు నేత హరిరామ జోగయ్య మాత్రం లేఖాస్త్రాలు సంధించడం ఇప్పట్లో ఆగేలా లేదు. రాజకీయంగా తప్పుకుంటానని చెప్తున్నా, విశ్లేషకుడిగా పవన్ కు సలహాలిస్తూనే ఉంటాను అనడం సరికొత్త ట్విస్ట్ గా మారింది.